నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు గుత్తి వంకాయ కర్రీతో మీ ముందుకొచ్చేసానండి. బేసిక్‌గా గుత్తి వంకాయ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. ఎవరు ఎలా చేసినా చాలా రుచిగా ఉండే వెజిటబుల్ ఇది. కాకపోతే టఫెస్ట్ పార్ట్ మన క్లీనింగ్ ప్రాసెసేనండి. సో, దీనికోసం ముందుగా మనం వంకాయలను తీసుకొని గోరువెచ్చని నీటిలో సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఎలాంటి కెమికల్ ఉన్నా పోతుంది. సో, దాని తర్వాత మరొక గిన్నెలో వాటర్ తీసుకొని చక్కగా మనం మసాలా స్టఫ్ చేసుకోవడానికి అనుగుణంగా ఉండే విధంగా మనం చక్కగా 4 ముక్కలుగా కట్ చేసుకొని, మరీ పూర్తిగా కట్ చేయకండి. మసాలా స్టఫ్ చేసి అది గుత్తి వంకాయ పట్టుకోవడానికి వీలుగా ఉండాలి. ఆ విధంగా మీరు కట్ చేసుకొని అన్ని వంకాయలని ఆ విధంగా కట్ చేసుకొని నీటిలో వేసుకోవాలి. ఇక్కడ గుత్తి వంకాయ బేసిక్‌గా బాహుబలులైనా బయట తినాలంటే భయపడతారు కదండీ! ఎందుకంటే ఆ క్లీనింగ్ కరెక్ట్‌గా ఉంటుందో లేదో అని. అంటే మనం జనరల్‌గా హోటల్స్‌లో తినాలంటే ఇంకా భయపడతాం. బేసిక్‌గా నేనైతే అస్సలు వంకాయ బయట తిననండి. సో, ఇంట్లో అయితే ధైర్యంగా తింటారు. కాబట్టి మనం పూర్తిగా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని చక్కగా వంకాయలన్నింటినీ ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసుకొని మసాలా పెట్టే విధంగా మనం ముక్కలన్నింటినీ కట్ చేసుకొని అదే వాటర్‌లో వేసుకొని రెడీ చేసుకోవాలండి. దీని తర్వాత దీంట్లో మసాలా మనం స్టఫ్ చేసుకోవాలి. సో, ఆ మసాలా కోసం మనం ముందుగా 2 ఆనియన్స్ అండి. 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని చక్కగా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను మిక్సీలో వేసుకుంటున్నాను. సో, ఈ ఆనియన్స్‌తో పాటు 4-5 పచ్చిమిరపకాయలండి. ఎక్కువ పచ్చిమిరపకాయలు ఏం అక్కర్లేదండి. ఇది జస్ట్ మనం కారం ఎక్కువ యాడ్ చేయం కాబట్టి గ్రీన్ చిల్లీ అయితే కొంచెం ఫ్లేవరబుల్‌గా ఉంటుంది. గ్రీనిష్‌గా కనిపిస్తుందని వేస్తున్నాను పచ్చిమిరపకాయలు. అలాగే ఇంచు అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర తురుము యాడ్ చేసుకొని చివర్లో ఇదిగోనండి మసాలా ఇంచు చెక్క, 2 ఇలాచి, 3 లవంగి, అలాగే హాఫ్ స్పూన్ గసగసాలండి యాడ్ చేసుకొని వాటర్ వేయనక్కర్లేదు. వేయకుండానే చక్కగా మెత్తగా పేస్ట్ పట్టించుకోవాలి. ఆనియన్‌లో వచ్చే జ్యూస్‌తోనే అది మెత్తగా అయిపోతుంది. సో, ఆ పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని దాంట్లోనే కొంచెం పసుపు, అలాగే చిటికెడు కారం, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పసుపు, కారం, ఉప్పు మొత్తం మసాలాకు పట్టేలాగా కలుపుకొని గుత్తి వంకాయలో స్టఫ్ చేసుకోవడమేనండి. ఈ వంకాయలో మనం స్టఫ్ చేసుకున్న తర్వాత ఇలాగే అన్ని వంకాయలని మనం స్టఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి ఉంచుకున్న వంకాయల్ని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వంకాయల్ని ఇక్కడ వేసుకోవాలి. మనకి మన పాత్రలో పట్టినన్ని వేసుకుని చక్కగా అస్సలు 1 మినిట్ వరకు కలపకుండా అలా మూత పెట్టి మగ్గించుకోవాలండి. తరువాత ఫ్లిప్ చేశాను. నేను షూట్ చేయలేదు. సో, అది పడలేదండి. సో, ఫ్లిప్ చేసుకొని అలాగే ఇంకొక 2 మినిట్స్ ఉంచి వాటిని వేరొక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. ఇది సిమ్‌లో పెట్టుకుంటే అస్సలు మాడదండి. చూసారా కళాయికి కూడా అంటుకోలేదు. సో, అదే ఆయిల్‌లో ఇంకా మిగిలిన మసాలా కూడా ఇక్కడ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దాంట్లోని కూడా కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఎంతవరకు అంటే ఆయిల్ పైకి తేలినంత వరకు మనం అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఇక్కడ వేసి ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ అండి. సిమ్‌లోనే మూత పెట్టకుండా అలా ఉడికించుకుంటే ఒక 5-6 మినిట్స్‌లో మనం కొత్తిమీర వేసి దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే ఆహా! చెప్పనక్కర్లేదండి ఇంకా. మన వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఆ మసాలా కూడా చాలా బావుంటుంది. ఎక్కువ మసాలా వేయలేదు కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అండ్ కడుపులో మంట కూడా ఉండదు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం కామెంట్